చిన్నారి జ్ఞానేశ్వర్ అయితే ఇటుగా వెళ్ళినట్టుగా అయితే ఇప్పుడైతే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసాం క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్లో ప్రధానంగా తండ్రి రావడం, ఇక్కడే తనని డ్రాప్ చేసడం, తనను మళ్ళీ తను ఏడుస్తూ చిన్నారి ఇక్కడే తల్లి కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తల్లి ఉన్నారు. అసలు చివరిసారిగా సీసీ ఫుటేజ్లో విడుదలైనటువంటి వీడియో ఏదైతే ఉందో అదే చివరిసారా, లేదంటే అక్కడ ఏం జరిగిందని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? అసలు చివరిసారిగా ఇప్పుడు సీసీ ఫుటేజ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు ఏం జరిగింది? చిన్న అమ్మాయికి ఇక్కడే స్నానం చేపిస్తున్నాను సార్. వాళ్ళ నాన్న తీసుకొచ్చి నాకు ఎక్కడే చెప్పాడు సార్. నేనేమనుకున్నానంటే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటుంది కదా, ఎక్కడే ఆడుకుంటుంది సార్. ఈ ప్లేస్లోనే, బయటికి దూరం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడే ఆడుకుంటుంది కదా అన్న ఉద్దేశమే నేను సార్. ఆ అమ్మాయిని చూసుకోపోవడానికి కారణం చిన్న అమ్మాయి పేచీ పెట్టింది సార్. కిందను పెట్టడానికి అవకాశం లేదు, ఎత్తుకోవడానికి అవకాశం లేదు. నాకు కూడా కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల ఇంకా ఉంటుందిలే, ఆడుకుంటుందిలే, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నది కదా అన్న ఉద్దేశంలో ఇంకా అమ్మాయిని కొంచెం మర్చిపోయాను సార్. ఇంకా ఆడుకుంటుందిలే. ఇది వరకు ఇలాంటి భయాలు కానీ, మిస్ అవ్వడాలు కానీ, ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒక గంట సేపు ఉండిపోవడాలు కానీ ఎప్పుడూ జరగలేదు సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళడం నిజమే సార్. వెళ్ళడం అయితే పాప అయితే ఈ దారంటే వెళ్ళింది. మరి ఈ మధ్యలో ఏమైనా జరిగిందో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారో తెలియదు సార్. మీ భర్త అప్పుడు ఎటువైపు వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని ఇటు సైడే వెళ్ళాడు సార్. వాళ్ళ నాన్న వెళ్ళడం చూసి ఈ అమ్మాయి కూడా పరిగెట్టి పారిపోయింది సార్. ఒకవేళ వాళ్ళ నాన్న చూసుకుంటాడు కదా, ఇక్కడ ఒక చెట్టు ఉంది సార్, ఆ చెట్టు దగ్గరే ఎప్పుడైనా వాళ్ళ నాన్న వెళ్ళిపోతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు అలా అమ్మాయి. ఒకవేళ అక్కడే ఉన్నాడు కదా, ఈ అమ్మాయి కూడా అక్కడే ఆడుకుంటుందన్న ఉద్దేశంలో ఈ అమ్మాయిని చూసుకుంటూ ఈ అమ్మాయికి పాలు పడుతూ నేను ఈ అమ్మాయితో ఉండిపోయాను సార్. సీసీ ఫుటేజ్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సార్ వెళ్ళిపోయాడు సార్. అక్కడ నుంచి బండి ఎక్కారు, ట్రై పట్టుకొని బండి ఎక్కి వెళ్ళిపోయారు సార్. ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వెళ్ళింది, తర్వాత కుక్క కూడా వెళ్ళిపోయింది సార్. వెనకాలే కూడా ఉంది సార్ కుక్క అయితే. మరి ఇందులో ఇంకో మరో వీడియో ఉంది. ఇప్పుడు ఫస్ట్ తీసుకురావడం ఇందులోనే అక్కడ నుంచి తీసుకురావడం సార్. అది ఎక్కడి నుంచి నడిచి వెళ్ళాడు, ఆ సడ్డు కాంచి ఇక్కడ తీసుకురావడం సార్. కింద వీడియో తర్వాత బైక్ మీద తీసుకొచ్చారు వాళ్ళు సార్. తీసుకొచ్చి నాకు అప్ చెప్పాడు సార్, ఎక్కడ నుంచో పెట్టాడు సార్. మళ్ళీ నుంచో పెడితే ఏడ్చుకుంటూ వెళ్ళింది సార్. ఉండేలే ఇంక ఈ అమ్మాయితో ఇద్దరితోని చూసుకోలేక ఇంక ఈ అమ్మాయి పేచీ పెట్టడంతో ఈ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరే కదా ఉంటది, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుంది అన్న ఉద్దేశంలో ఉండిపోయింది సార్. ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా ఒక గంట సేపు కనిపించకపోవడాలు ఎప్పుడు ఏం జరగలేదు సార్. అలా పక్కన ఆడుకుని వచ్చేసి ఒకవేళ ఎక్కడైనా వాళ్ళ నాన్నగాని కనిపించపోయాడు అనుకో, నాన్న కొంచెం సేపు ఎడితే సార్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు సార్ ఇంటికి. మరి ఆ రోజు రాలేదు సార్. ఈ మధ్యలో ఏమైనా జరిగిందో, ఎవరైనా ప్రీ ప్లాన్ గా చేసారో, గొడవలు ఉన్నాయి మీకు ఎవరితో ఎప్పుడన్నా బెదిరించడాలు కానీ నా ఫ్రెండ్స్ పరంగా కానీ ఎవ్వరూ లేదు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెల్లికి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాల్లో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంటే చేయలేదు, 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు. అలాగని ఈ అబ్బాయి GPS ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. ఎన్ని రోజులు అవుతుంది జరిగింది? జనవరిలో జరిగింది సార్. మన 26 జనవరిలో జరిగింది సార్. ఆ రోజు సార్ జనవరి తెస్తేని ఆ రోజు నైట్ బండి తెచ్చిన వెంటనే దొడ్డుగొల్లో పెడేసి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చి ఆ రోజు తెల్లారితే ఉదయం అనగా పని చేసుకొని నైట్ బోర్ల కోసం తోటలో జనాలు ఉన్నారు సార్. ఆ రోజు నైట్ కూడా 20 మంది ఉన్నారు సార్. పని చేసుకుంటే ఇంకా పని అయిపోగానే తోటలోకి ఇంటికి వచ్చేసి స్నానం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడంట. అబ్బాయి కూర్చున్నాడంట. నేను లేను సార్. అత్తయ్య గారు కానీ లేరు, మామయ్య గారు ఉన్నారు ఇక్కడే, ఎవరు లేరు సార్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ రోజు అయితే జరగడంతో స్నానం 5 వచ్చారు సార్. డైరెక్ట్గా ఇంట్లోకి పోయి కాలర్ పట్టుకొని ఎక్కడి నుంచి అయితే కూర తెస్తారో వాళ్ళు సార్, ఆ ఊరోళ్ళు ఎవరో అయితే కాలర్ పట్టుకొని అలాగా తీసుకెళ్ళిపోయారండి సార్. కూర అబ్జెప్తే మా ఆయన అన్నాడంట, కూర తెచ్చి మీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనకండి అన్నాడంట సార్. లేదు, జనవరిలోనే జరిగింది. జనవరిలోనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ గొడవలు కానీ ఫోన్లు కానీ ఒక 3 months టైం పట్టింది, కానీ కూర రావడానికి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. దాని మీద గొడవ తప్ప ఇంకేమీ లేదు సార్. అనుమానం ఏమీ లేదు, ఇంకా గొడవలే సార్. వాళ్ళు అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేము సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కారు రాకముందు అత్తయ్య ఒక్కరితో ఇక్కడ పని చేసుకుంటాం సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నదే. ఇద్దరు వచ్చారు సార్.
ఇద్దరు వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. ఇద్దరు వచ్చారని సార్ ఫేస్కి మాస్కులు కడేసుకొని. మరి వాళ్ళు కారుకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా 3 నెలల తర్వాత కారు సెటిల్ అయిపోయింది. మా కారు మా ఇంటికి వస్తుంది. కారు వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం, అయిపోయింది, క్లోజ్ సార్. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు బెదిరించడాలు కానీ ఎవరైనా భయపెట్టడాలు కానీ నేను ఒక్కదాన్నే ఉంటాను సార్. అది ఎక్కడికైనా బయటకి వెళ్తున్నా నేను ఒక్కదాన్నే పిల్లల్ని చూసుకుంటూ 2 పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను సార్. అంటే మీ హస్బెండ్ ఇక్కడ తోటలో ఉన్నది ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తుంటాడు సార్? కార్ తీసుకున్నాం, ట్రావెల్స్ సార్. అయినా ట్రావెల్స్ అని ఈ అబ్బాయి బయటకు వెళ్ళరు సార్. ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని కార్ అంగానే వెళ్తారు సార్ బయటికి. ఈ అబ్బాయి వెళ్ళరు సార్ ఇది వరకు. కానీ మరి మీ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడే సార్ తోటలో ఎక్కడో నెదితున్నారంట సార్. బయట అలా అనుమానం ఉన్న చోట అంతా నెదితున్నారంట సార్. ఫ్రెండ్స్తో నెదితున్నారంట. అది సార్ జరిగింది. కానీ ఒక్కడు సార్, మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మా పాపను మాత్రం మీ డిపార్ట్మెంట్ వాళ్ళే అప్ చెప్పాలి. మరి పోలీసులే అప్ చెప్తారో, టీవీ వాళ్ళే అప్ చెప్తారో, ఎవరే అప్ చెప్తారో, ఏం చేస్తారో తెలుసు. ఏ రోజు అయితే కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ నదిస్తున్నారు సార్. చిన్న ఆచికి కూడా తెలియలేదు. కానీ మళ్ళీ చిన్న అనుమానం సార్, ఎవరైతే పాపను చూసాను అన్నారో అది నిజమన్నది అబద్ధం అన్నది తెలియలేదు సార్. ఎవరో చూసాను తోటలో పాప ఉంది, పాపతో పాటు కుక్క కూడా ఉంది అన్నాడు. చూసింది మాట్లాడారు అతనితో? క్లియర్ మాట్లాడాం సార్. ఉన్నది పాప ఉన్నది నేను చూసాను, తీసుకోండి. ఇక్కడ నుంచి ఎంత దూరం చూసానన్నారు? ఇక్కడ నుంచే కొండవరం సార్. ఒక నడిసెలతో 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు మనకి అయితే 10 నిమిషాలు పడుతుంది సార్. అక్కడ చూసానంటే వేరే ఒక అన్నయ్యతో చెప్పాడండి సార్. అతను తీసుకుంటుంటే పాప ఆడడం వల్ల అతను ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊళ్ళోకి అన్నయ్యతో చెప్తే అవన్నీ ఇంకా 3 పిల్లలు తీసుకొని వచ్చి చెల్లి మీ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగాడు సార్. వాళ్ళ నాన్న దగ్గర ఉందని అని నేను అన్నాను. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని ఆయన్ని అన్నాడు సార్. అమ్మాయి ఆయన అన్నాడు సార్. అనడం వల్ల ఏంటంటే ఇంకా ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గరనే కనిపించలేదంటే వెంటనే డిపార్ట్మెంట్కి మేము ఎందుకు కంప్లైంట్ చేయలేదంటే ఇంతవరకు ఆలోచించలేదు సార్. తోటలోనే ఎక్కడైనా స్పృహ కోల్పోయి ఉంటుంది, పడుకునిపోయి ఉంటుంది, నెదుక్కుంటే సరిపోద్ది కదా అంటే నెదికేం సార్ కనిపించలేదు. శనివారం అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు 4వ రోజు. పాప మరి పరిస్థితి ఒకవేళ ఎక్కడన్నా ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పక్కన కుక్క కూడా ఉంది. తెలియదు సార్, ఏమనుకోవడానికి లేదు. ఎవరైనా తీసుకుపోతే ఏమైందో తెలీదు, లేదంటే కొండలాంటి ఎక్కడన్నా ఉంటే తెలియదు సార్. ఎవరిని అనుమానించడానికి అసలు ఆలోచించడానికి చాయిస్ లేదు సార్ మాకు. ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తుందా? మీరు వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా పాప వెళ్ళినా సార్. కుక్క అయితే పిల్లని వదలదు సార్. కుక్క ఏమన్నా అయితే పిల్లని వదలదు. ఉంటే పిల్లన కుక్క ఒక దగ్గర ఉన్నారు సార్. ఏమన్నా అయితే ఇద్దరికి జరగాల. మరి అది బయట వాళ్ళు చేశారన్నది ఎవరు చేశారన్నది తెలీదు. ఇద్దరికే అయితే ఇద్దరు ఒక దగ్గర ఉన్నారన్న డౌట్ సార్ మాకైతే. కొండలో ఇక్కడెక్కడ గృహాలు గట్టా ఉన్నాయంట కదా, చిన్న చిన్న గృహాలు అవన్నీ కూడా చూసారట? డిపార్ట్మెంట్ కి చెప్పాను సార్. మాకు ఎంత అయితే అనుమానం ఉందో అంత అనుమానం చెప్పాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎంత అయితే చెప్పామో అంత తిరిగే సార్. ఏ చిన్న ఆచూకీ కూడా దొరకలేదు సార్. పాప ఉందా మీకు? ఇంకో చిన్న పాప 6 నెలలు సార్. ఈ పాప బర్త్డే చేసినట్టున్నారు. ఎప్పుడు చేశారు? 12 సార్. మే 12 చేసాం. సెకండ్ బర్త్డే. ఇంకా ఏమైందో తెలియదు సార్. మరి ఏమైందో తెలియదు. కుక్క పిల్ల ఏమందో సార్. పాపనైతే ఏమందో. ఒకవేళ ఎక్కడికి వెళ్ళిన మరి పిల్లలు పాప కూడా వెళ్తుందండి. ఇప్పుడు పాప కూడా కుక్క ఉంటుందని అనుమానం మీకు ఉంది? అవును సార్. పాప కూడా ఎందుకంటే ఎవరైనా తీసిపోతే కుక్కను వదిలేసారు అనుకో, కుక్క తిన్నగా మన ఇంటికి వచ్చేస్తుంది. వచ్చింది కుక్క మళ్ళీ వెళ్తుంది ఆ పాప కోసం అన్న అవతల వాళ్ళు అలాగా ఆలోచించుకొని కుక్కని ఏమన్నా చేసన్నా ఉండాలా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి సార్. ఇద్దరు అయితే దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? పెళ్ళయ్యి 2023 సార్. అత్తయ్య మావయ్య ఉండడం అయితే 22 సంవత్సరాలు. పాతగొట్టువాడు సార్ మా సొంతూరు అయితే. అత్తయ్య వాళ్ళది, అమ్మ వాళ్ళది అయితే పక్కనే ములవల్లా సార్. ఇక్కడే ఉంటున్నాం సార్. మా మ్యారేజ్ అయ్యా కూడా మేము ఇక్కడే ఉంటున్నాం సార్. అందరం కలిసే ఉంటున్నాం. పరిస్థితి తల్లి చెప్తున్నటువంటి విధం ప్రకారంగా అయితే ఇప్పటికే ఆ పాప ఒకవేళ బతికి ఉంటే కుక్క కూడా తనతో పాటు ఉంటుందని కూడా అక్కడంతా కూడా అసభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పాప ఏమైంది, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే అసలు వాళ్ళు మాకు గతంలో ఒక కారుకు సంబంధించిన వివాదం తప్ప ఎటువంటి వివాదం కూడా లేదని, ఎవరితోనూ కూడా లేదని కూడా తల్లి అయితే చెప్పుకొస్తుంది. అవి జనవరి నెలలో జరిగినటువంటి విషయం. కానీ అప్పటి నుంచి దానికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా పూర్తయి ఎటువంటి విభేదాలు లేవు. కానీ సడన్గా మొన్న శనివారం నాడు జరిగిన
జరిగినటువంటి ఘటనతో పాప అదృశ్యం అయితే ప్రస్తుతం కలకలం రేపుతుంది. పాపని ఏవైంది, ఈ యొక్క కొండ ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టిన ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. తన పాప ఏమైంది, అలాగే ఇప్పటికే ఈ కొండ దిగువ ప్రాంతాలు 40 ఎకరాల పామాయిల తోటను అనువనువు కూడా పరిశీలించినప్పటికీ కనీసం చిన్న ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితితో ఉంది. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే పాపను తీసుకెళ్ళవచ్చు, కానీ కుక్క యథావిధిగా ఇంటికి వచ్చే అవకాశాలు కనబడతాయి. కానీ ఆ విధంగా కూడా కనిపించిన పరిస్థితి. కానీ ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉంది. పాప ఏమైందని కూడా 4 రోజుల నుంచి అయితే తల్లడెల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఒక పక్కన బృందాలుగా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఒక పక్కన ఇప్పటికే పాప ఆచూకీ తెలిపిన వరకు కూడా రివార్డు కూడా ప్రకటించిన పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఏదేమైనా ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క 3 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వరి అదృశ్యం అయితే ఇప్పుడు అంతా కూడా మిస్టరీగా ఉంది. తన పాప క్షేమంగా రావాలంటూ కూడా ఆ తల్లి అయితే కోరుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV అగ్రహారం నుంచి.